సౌలు చేత దుర్మార్గాలు జరగనిచ్చాడు. సౌలు క్రూరమైన హింస సంఘాన్ని పెడుతుంటే పెట్టనిచ్చాడు. ఒక్క మాట మాట్లాడితే ఉంటాడా మళ్ళీ సౌలు? పీస్ గాడు ఉదడకాడా? ఫరోని అతని సైన్యాలు మొత్తాన్ని నీట ముంచిన దేవుడికి, రోషం కలిగిన దేవుడికి ఒక్క మాట పలికితే చాలు ముక్కలు 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 లెక్కేసుకోవడానికి కూడా రాకుండా అయిపోయేవాడు సౌలు. కానీ మౌనంగా సహించాడు సౌలు. ఎందుకో తెలుసా? ఆ సౌలే భవిష్యత్తులో పౌలుగా మారబోతున్నాడు. సౌల్లో సంఘాన్ని హింసించే క్రూరుడే కాదు, సంఘాన్ని బలోపేతం చేయడానికి కావలసిన యోధుడు కూడా సౌల్లో ఉన్నాడన్న సంగతి ప్రభు గుర్తించాడు. ఈరోజు ఇక్కడ ఉన్నాళ్లలో బలహీనులుగా ఉండి మిమ్మల్ని మీరే నిందించుకుంటా, మిమ్మల్ని మీరే దూషించుకుంటా, నేను త్రాగుబోతుడిని, నేను తిరుగుబోతూ, నేను అలాగా, నేను ఇలాగని మిమ్మల్ని మీరు తృణీకరించుకుంటా ఉంటే నేను అంటున్నాను, దేవుని నామంలో నీలో సౌలు అనుభవాలే కాదు, నా తండ్రి నీలో పౌలు అనుభవాలు కూడా చూసి ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఎన్నిసార్లు ఎన్ని రకాల ఆపదలు వచ్చినా నీవు చావకుండా ఇంకా బ్రతికుండేటట్టు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు ఆయన. నీవు ఆయనను వెంబడించినా నిన్ను కాపాడాడు, వెంబడించకుండా విసర్జించి తిరిగినా నిన్ను పట్టుకునే ఉన్నాడు. పైకి కనబడుతున్న నీ కఠిన హృదయం లోపల దేవునికి కనెక్ట్ అయ్యి దేవుని కోసం బ్రతికే సున్నితమైన మనస్సుని దేవుడు చూస్తున్నాడు. దేవుడికి సమస్తము సేవ చేస్తాయి ప్రియులారా. ఆయన పిల్లలమైన మనకు కూడా సమస్తము సేవే చేస్తాయి. చెప్పండి, సమస్తము అసాధ్యమైనది, సమస్తము వరుసగా చెప్పండి. సమస్తము సమస్తము మనకి, సమస్తము సమకూడి కీడుక మేలుక, కీడులా కనపడేవి కూడా మేలుకే. ఈ ఆఫర్ అంతా ఎవరికి? దేవుని ప్రేమించిన వారికి, దేవుని నమ్మిన వారికి, దేవుని మీద ఆనుకున్న వాళ్ళకి. అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద, అతి కాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా. నా యేసు రాజా, రాజా 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 రాజా. ఆమేన్. యేసు రాజా, రాజా రాజా, స్తోత్రం. యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా. స్తోత్రం. యేసు రాజా, రాజా రాజా, యేసు రాజా. నీరఘ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించెనా. నీరఘ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించెనా. నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా, నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. నా యేసు రాజా, రాజా 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 రాజా. యేసు రాజా, రాజా రాజా. ఆమేన్. యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా
రాజా యేసు రాజా 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 మనసారా యేసు మనసారా రాజా యేసు రాజా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా గట్టిగా చెప్పు హల్లెలూయా హల్లెలూయా. సమస్తము తన చేతుల్లో పెట్టుకొని ఉన్నాడు ఆయన. ఆయన యందు విశ్వాసం ఉంచిన నీకు అన్ని ముందే సిద్ధపరిచి ఉంచాడు. అందులో అవసరాన్ని బట్టి కొన్ని చేదైన అనుభవాలు ఉన్నాయి, అందులో అవసరాన్ని బట్టి కొన్ని మేలైన అనుభవాలు ఉన్నాయి. ఆ మధుర అనుభవాలు చేదైన అనుభవాలు మొత్తం కలిసి నీ మేలు కోసమే సిద్ధపరిచాడు. ఇది విశ్వసించిన వాళ్ళకి కలవరం ఎందుకుంటుంది, కలత ఎందుకుంటుంది, కన్నీరు ఎందుకుంటుంది? ఒకవేళ కన్నీరు ఉంటే ఆత్మల కోసం ఉంటుంది, ప్రభు మహిమ కోసం ఉంటుంది. ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఉన్న కష్టాలను బట్టి దుఃఖం కలగొచ్చేమో కానీ నువ్వు పొందినటువంటి ఈ జీవము గల దేవుని సాహచర్యం పొందకుండా నశించిపోతున్న ఆ ప్రజలను చూసి కన్నీళ్ళు వస్తాయి. అయ్యో, నా దేవుని వీరు తెలుసుకుంటే ఎంత బాగుండో, నా దేవుని ప్రణాళికలోనికి వెళ్ళొస్తే ఎంత బాగుండో, నా దేవుని రెక్కల నీడలోనికి వెళ్ళొచ్చి వేళ్ళు కూడా నా ప్రభు మీద అనుకుంటే ఎంత బాగుండో, అయ్యో అని వారిని గూర్చి దుఃఖం కలిగింది. కానీ నువ్వు ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులను గురించి కలవరం, కలత, కన్నీళ్ళు నీ దరిచారు. ఈరోజు ఈ మాట ద్వారా మిమ్మల్ని సంధించాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాను. చాలా స్పష్టంగా ఈ విషయాలు మీకు అందించానని అనుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో, దూరంగా ఉన్న వాళ్ళల్లో, అటుపక్క ఉన్న వాళ్ళల్లో ఎవరైనా ఒకవేళ చేదైన అనుభవాల్లో, చేదైన జీవిత పరిస్థితుల్లో నేను నీతిగా బతికితే నాకేం ఒరిగింది, నేను మంచిగా ఉంటే నాకేం ఒరిగింది, నేను దేవుని కోసం నిజాయితీగా ఉంటే నాకేం ఒరిగింది, అందుకే నేను అన్ని నష్టాలు కష్టాలు పాలయ్యాను కనుకనే నేను ఇప్పుడు ఇట్లా తయారయ్యానని చెప్తున్న వారలారా, దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. కనీసం ఇప్పుడు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగిన ఒక నూతన అధ్యాయాన్ని నీ జీవితంలో మొదలు పెట్టడానికి నా దేవుడు సిద్ధం. నేను అంటున్నాను, మరి దేవుడు నాకేం చేశాడు అని దేవునికి రివర్స్ అయి బ్రతుకుతున్నావు. మరి ఇప్పుడు బాగున్నావా? దేవునికి దూరమై సంతోషంగా ఉన్నావా? దేవుని సహవాసం సాహచర్యం కోల్పోయి బాగా ఉన్నావా? కన్నీళ్లే అన్నపానాలుగా బతుకుతున్నావు కదా. ఇప్పుడు పొందింది ఏంటి? ఆనాడన్నా వేదన కలిగినప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన రెక్కల నీడలో నీకు ఆదరణ ఉంది, ఆయన రెక్కల నీడలో స్వస్థత ఉంది, సమాధానం ఉంది. ఈరోజు మరి దూరం అయిపోయినావు, ఏముంది? అందుకే చెప్తున్నా, దేవునికి దూరమైన వారు ఇప్పుడు దేవుని రెక్కల నీడలోనికి రండి. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ బలహీనతలన్నీ నువ్వు కలిగి ఉండి నిన్ను నువ్వు నిందించుకుంటున్నావేమో, నేను అంటున్నాను, సమయం మించిపోలేదు. ఇప్పుడు నువ్వు హృదయం దేవుని వైపు త్రిప్పిన సౌలుని పౌలుగా మార్చినట్టు నిన్ను ఒక మంచి పాత్రగా నా దేవుడు చేయకపోతే అప్పుడు ఆయన సమస్తము సాధ్యమే. ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించగలిగితే తప్పకుండా నూతన అధ్యాయం ప్రారంభమైంది నీ లైఫ్లో. అలా అప్పజెప్పుకున్న వాళ్ళు చాలామంది ఈరోజు గొప్ప గొప్ప కృపలో వర్ధిల్లుతూ ఉన్నారు. నా అనుభవం అదే, అక్కడ కూర్చున్న వాళ్ళ అనుభవం అదే. ఇలాంటి అనుభవాలు మీ జీవితంలో కావాలి అంటే ఆ బలహీనతను వదిలిపెట్టి దేవుని వైపు తిరగమని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. యేసయ్య ఇంకా నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. యేసయ్య ఇంకా నీ జీవితంలో, నీ హృదయంలో ఆ మెత్తనైన మనసును చూస్తానే ఉన్నాడు ఆయన. ఆమేన్. ఇక మిగిలిన వాళ్ళు ఇప్పటికే రక్షణలోనికి వచ్చి దేవుని మార్గంలో నడుస్తూ కలతలలో ఉన్నవాళ్ళు, కలవరపడొద్దు. ప్రతికూలతలన్నీ నీకు అనుకూలతలుగా మారిపోతాయి. అవమానాల పర్వం, నిందల పర్వం, వేదనల పర్వం, సమస్యల పర్వం, ఆర్థిక ఆత్మీయ సమస్యల పర్వం ముగుస్తుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించి యోసేపుని 10 మందికి దీవెనకరంగా ఉంచినట్టు నీ జీవితాన్ని ఉంచబోతున్నాడు ఆయన. నమ్మితే స్వతంత్రించుకుంటావు, సందేహిస్తే పొందుకోలేవు. నమ్మితే స్వతంత్రించుకుంటావు చెల్లి, విశ్వసించు. యోసేపు గుండెలుగా హత్తుకున్నట్టు దేవుణ్ణి హత్తుకో.
బాధ అయినా, వేదన అయినా, కన్నీళ్ళైనా, కష్టమైనా, ఏదైనా ఆయనకే చెప్పుకో. ఆయనతో నడు. యేసయ్యతో నడిస్తే నీ అడుగు ఇరుకున పడదు. పడాల్సిన చోటే పడితే చేరాల్సిన గమ్యానికి తప్పకుండా చేరతావు. ఎంతమందికి అర్థమైంది? ఒక తీర్మానం చేద్దాం. రండి, మోకాళ్ళ మీదకి రండి. సమస్తము సాధ్యపరచగలిగే దేవుని దగ్గరికి నీవు వచ్చావు. భయపడవద్దు, విస్మయం అందొద్దు. నా పరిస్థితి ఏంటి అని ఆందోళన పడద్దు. చూస్తావుగా దేవుని కార్యాలు చూస్తావుగా. శుభగడియలు ఆసన్నమైనాయి. ఆశీర్వదించబడే అనుభవాలు నీ జీవితంలో ప్రారంభమైనాయి. ఇప్పటిదాకా మార అనుభవాలు సాగినాయి. ఇప్పుడు మధురమైన అనుభవాల్లోకి నీ వెళ్ళబోతున్నావు. చేదైన అనుభవాలు నీ జీవితంలో రద్దుపరచబడ్డాయి. మధురమైన అనుభవాల్లోనికి నా తండ్రి నిన్ను తీసుకుని వెళ్ళబోతా ఉన్నాడు. హల్లెలూయా. విశ్వసించి దేవుని మహిమపరచు. నీ పిల్లల జీవితాల్లో కూడా నా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. నీ భర్త జీవితంలో కూడా నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీ పరిస్థితుల విషయంలో నా దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. ప్రభువా, నీకు స్తోత్రం. ఈ రాత్రి నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. సమస్తము నీకు సాధ్యమైనట్టే నిన్ను నమ్మిన మాకు సాధ్యమని చెప్పావు. సమస్తము నీకు సేవ చేసినట్లే సమస్త పరిస్థితులు మాకు సేవ చేస్తున్నాయి. ఆఖరికి దయ్యాలు, సైతాను కూడా మాకు సేవే చేయాలి కానీ సచ్చినట్టు వాడు ఇంకొకటి చేయటానికి లేదు. ఎందుకంటే మా దేవుడువైన నువ్వు సార్వభౌముడివే. సైతాను చేత కూడా మాకు సేవ చేయించగల దేవుడివి నీవు. నీకు స్తోత్రాలు. దయ్యాల చేత కూడా మా కాళ్ళు పట్టించగల దేవుడివి. అంతేకాదు సమస్తము సమకూర్చి మా మేలుకు రప్పించగల దేవుడివి నీవు. కన్నీటిని ఆనందనాట్యంగా మార్చగలిగే దేవుడివి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీకు మహిమా ఘనతను ఆరోపిస్తున్నాను. ఈ శుభవేళ ఇక్కడ ప్రారంభించిన ఈ పరిచర్య దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లునుగాక. విస్తారమైన ఆత్మల రక్షణ కార్యము చీరాల చుట్టుపట్ల ప్రాంతాల్లో ఓ గొప్ప ఉజ్జీవం యేసు నామములో రగులునుగాక. ఇక్కడ నుండి గొప్ప గొప్ప దైవ జనాంగములై అనేక ప్రాంతములకు పంపబడుదురుగాక. బలమైన సేవ జరుగునట్లు కృపనీయండి. మాకు స్థలం ఇయ్యండి. ఒక మందిర నిర్మాణం జరిగించండి. క్రమముగా నా ప్రభువా పరిచర్య జరగడానికి ద్వారములు తెరవండి. ఇక్కడికి నియమించబడ్డ దైవజనుణ్ణి అభిషేకించి వాడుకోండి. అజయ్ని నీ ప్రత్యేకమైన ఆత్మతో అభిషేకించి వాడుకో. నీ బిడ్డ కావలసిన వివేచన జ్ఞానము నీ కృపతో దయచేయి. తలనెత్తే దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డని ఆశీర్వదించి వాడుకోమని ఈ రాత్రి వేళ ఇక్కడ కూడి వచ్చిన దైవజనులు, విశ్వాసులు, పరిచారకులు నీ బిడ్డలందరినీ పేరు పేరును ఆశీర్వదించి వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యల్లోంచి వారికి విడుదల ప్రసాదించు. వారి కన్నీరు తుడు. వారి రోగములను స్వస్థపరచు. నా ప్రభువా వారికి కీడుగా ఉన్నవన్నీ వారికి ఎలా మేలుగా మారతాయో వారికి అర్థమయ్యేటట్టు చూపించు. వారి బిడ్డల్ని, వారి పసి బిడ్డలను ఆశీర్వదించు. వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, ఇంట్లో లేమి, కొరత, దరిద్రత ఇది మొదలుకొని యేసు నామములో తొలగిపోవునుగాక. సమృద్ధి కలుగునుగాక. అప్పుల బంధకాల్లోంచి విడుదల కలుగునుగాక. ఇక్కడున్న బిడ్డల్లో ఎవరైనా వ్యసన పరులుంటే ఆ వ్యసనాల్లోంచి వారికి యేసు నామములో విడుదల కలుగునుగాక. సౌళ్ళు పౌళ్ళుగా మారిపోదురుగా. గొప్ప సమాధానము దయచే. స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి సంగతులు స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చి వీక్షిస్తున్న బిడ్డలను కూడా ఆశీర్వదించు. ఎంతమంది స్వాంతన పొందారో వారందరికీ ఆ స్వాంతన స్థిరపరచు, ఆదరణ స్థిరపరచు, అభిషేకము దయచేయి యేసు నామములో తండ్రి. ఆమేన్.